హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ ముందు వీడియోలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క బానిస వంశం, అలాగే ఖిల్జీ వంశం యొక్క పరిపాలన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడో వంశం అయినటువంటి తుగ్లక్ వంశం గురించి తెలుసుకుందాం. తుగ్లక్ వంశం వచ్చి 1320 నుండి మొదలుకొని 1415 వరకు పరిపాలించడం జరిగింది. ఇక్కడ చూడండి, క్రీస్తు శకం 1320 నుండి 1413 వరకు ఇచ్చాడండి. ఢిల్లీ సుల్తాన్ చరిత్రలో ఖిల్జీల తర్వాత విశిష్ట స్థానాన్ని ఆక్రమించిన వారు తుగ్లక్లండి. వీరు తురుస్కుల్లో కరౌనా తెగకు చెందినవారండి. గియాజుద్దీన్ తుగ్లక్ ఈ వంశ స్థాపకుడు. చూడండి, తుగ్లక్ వంశ స్థాపకుడు మనం గియాజుద్దీన్ తుగ్లక్ని చెప్పుకుంటాం. ఇతని తండ్రి గాజీ మాలిక్ బాల్బాన్ సేవలో పనిచేశాడు. తల్లి హిందూ జూట్ వనిత. అలావుద్దీన్ ఖిల్జీ కలువులో గాజీ మాలిక్ దేపల్పూర్ వైస్రాయ్గా పనిచేశాడండి. ఢిల్లీ నగరం అలాగే ప్రజలు నిరంతరం మంగోల్ దాడులకు గురవుతున్నారని ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడండి. తుగ్లక్ వంశం ఢిల్లీని కేంద్రంగా పాలిస్తున్న కాలంలోనే దక్షిణాపథంలో ఢిల్లీ సుల్తాన్ల అధికార విస్తరణ, విచ్ఛిన్నత యాదృచ్ఛికంగా జరిగాయండి. గియాజుద్దీన్ సమర్థవంతంగా పరిపాలించారు. అలావుద్దీన్ ఖిల్జీ సైనిక లక్ష్యాలను అలాగే విస్తరణ వ్యూహాలను ముందుకు తీసుకెళ్లాడండి. దక్షిణాపథ రాజులు అలావుద్దీన్ మరణానంతరం కుప్పం చెల్లించడం ఆపివేసి ఢిల్లీ సుల్తాన్ల అధికారాన్ని ధిక్కరించారు. ముఖ్యంగా గియాజుద్దీన్ తన కుమారుడైన జునాఖాన్ నేతృత్వంలో వరంగల్ పాలకుడైన రెండవ ప్రతాపరుద్రునిపై దండయాత్రకు ఆదేశించాడు. కానీ విజయం కాకతీయ సేనలకే దక్కింది. ఆ మరుసటి ఏడాదే క్రీస్తు శకం 1323లో గియాజుద్దీన్ మరోసారి తన భారీ సైన్యాన్ని వరంగల్ వైపు పంపాడు. రెండో ప్రతాపరుద్రుని సేనలు వీరోచితంగా పోరాడి ఓడిపోయాయి. కాకతీయ చక్రవర్తి బందీ అయ్యాడండి. ఢిల్లీకి బందీగా తీసుకువెళ్లే సమయంలో తప్పించుకొని రెండో ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అధికారులు కొందరు ఢిల్లీకి బందీలుగా తీసుకువెళ్ళబడ్డారండి. వరంగల్ రాజ్యాన్ని సుల్తాన్పూర్ అనే పేరుగా మార్చి తుగ్లక్ తన వైస్రాయికి పాలనా బాధ్యతను అప్పగించి ఢిల్లీకి అపార ధన కనకరాశులతో వెళ్ళాడండి. చూడండి, గియాజుద్దీన్ తుగ్లక్ వరంగల్కి సుల్తాన్పూర్ అనే పేరు పెట్టాడండి. అలాగే క్రీస్తు శకం 1325లో సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్ను అతని కుమారుడైన జునాఖాన్ అతి గావించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడని సమకాలీన చరిత్రకారుడైన యసామి పేర్కొన్నాడండి. గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఈయనే జునాఖాన్గా మనం చెప్పుకున్నామండి. క్రీస్తు శకం 1325 నుండి 1351 వరకు పరిపాలించాడండి. చూడండి, యావత్ ఢిల్లీ సుల్తాన్లలో అత్యంత వివాదాస్పద సుల్తానుగా సమకాలీన ఆధునిక చరిత్రకారులు మహమ్మద్ బిన్ తుగ్లక్ని వర్ణించారండి. బరౌని, ఇసామి, పెరిస్టా, ఇబన్ బటూటా మొదలైన వారు సుల్తాన్ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిపాలనా సంస్కరణలను పక్షపాత వైఖరితో తమ రచనల్లో వర్ణించారండి. ఆధునిక చరిత్రకారుల్లో చాలామంది వారి రచనలనే సమర్థించారు. కానీ డాక్టర్ కేఏ నైజామి, డాక్టర్ హబీబుల్లా లేన్పూల్ మొదలైన ఆధునిక చరిత్రకారులు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ఎంతో ప్రశంసించారండి. వారి దృష్టిలో సమకాలీన చరిత్రకారులు అతనిపై గల వ్యక్తిత్వ దేశంతో అతన్ని విమర్శిస్తూ రాశారన్నది ఆధునిక చరిత్రకారుల వాదన. సుల్తాన్ పిచ్చివాడు, విరుద్ధ గుణాలు మూర్తిభవించిన వ్యక్తి అని వర్ణించిన సమకాలీన చరిత్రకారులతో వీరు ఏకీభవించలేదు. ఇక మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనా సంస్కరణ చూద్దామండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన 25 ఏళ్ల పరిపాలనా కాలంలో రాజ్య సుస్థిరతకు అవసరమైన కొన్ని నూతన పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టిన వాటిలో భూమి శిస్తు సంస్కరణలు చూడండి. రాయచూర్, అంతర్వేది మరియు దోబు ప్రాంతాలలో రైతాంగంపై భూమి శిస్తు పెంచడం అండి. రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చడం, అలాగే టోకెన్ కరెన్సీ అంటే రాగి నాణేలు ముద్రించడం అతను చేపట్టిన కార్యక్రమాలు. ఇవ్వండి, పన్నులు చూస్తే భూమి శిస్తు సుమారుగా 25% పన్నులు పెంచారండి. అలాగే కరువు నిధి, వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారండి. భూమి శిస్తును దోబ్ భూములపై పెంచడం. అదే దోబ్ భూములు అంటే డెల్టా ప్రాంతం అండి. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో అత్యంత సారవంతమైన భూభాగం గంగా యమున దోబు ప్రాంతం. నీటి వనరులు పుష్కలంగా, రైతాంగం మంచి స్థితిలో ఉండేది. రాజ్య ఆదాయాన్ని పెంపొందించాలన్న ఆశయంతో మహమ్మద్ బిన్ తుగ్లక్
ఇక్కడి వ్యవసాయ భూములపై శిస్తు రేటు పెంచాడండి. సుల్తాన్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అదే సంవత్సరంలో క్రీస్తు శకం 1325-26 ప్రాంతంలో తీవ్ర కరువు సంభవించింది. రైతాంగం తాము భూమి శిస్తు చెల్లించే స్థితిలో లేమని సుల్తాన్ యొక్క అధికారులను వేడుకున్నారు. కానీ అధికారులు దోబు ప్రాంత రైతాంగాన్ని చాలా హింసకు గురిచేశారండి. దీంతో విసిగిపోయిన రైతాంగం ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న సుల్తాన్ ఆ రైతాంగాన్ని తిరిగి రావాలని ఆహ్వానించాడు. వారిని కరువు నుంచి ఆదుకుని సహాయాన్ని అందించడానికై దివాన్-ఈ-కోహి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడండి. రైతులకు రుణవసతిని కూడా కల్పించాడు. ఇక చూస్తే క్రీస్తు శకం 1340-44 మధ్య కాలంలో 60,000 చదరపు మైళ్ళు విస్తీర్ణ బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దాడండి. రైతులకు ఈ భూములపై కొన్ని ఏళ్ల పాటు శిస్తు మినహాయింపు కల్పించాడండి. సుల్తాన్ రెవెన్యూ అధికారుల ఉద్యోగుల అసమర్థతను, లంచగొండితనము, అవినీతి వల్ల ఈ పథకం విఫలమైందండి. సుల్తాన్ చేసిన ఖర్చు వృధా అయిపోయింది. ఇక రెండవ సంస్కరణ చూస్తే రాజధాని మార్పిడి అండి. క్రీస్తు శకం 1327 నుండి 1335 మధ్య అండి. రాజధాని మార్పిడి మహమ్మద్ బిన్ తుగ్లక్ కొత్త ఆలోచనలకు, వ్యూహాలకు ప్రతిరూపంగా ఉండేదండి. ఢిల్లీ నగరం తరచూ మంగోలుల దాడికి గురై అక్కడ ప్రజలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని గ్రహించిన సుల్తాన్ తన సామ్రాజ్య రాజధానిని దౌలతాబాద్కు మార్చుతూ 1327లో పరమానా జారీ చేశాడండి. సమకాలీన చరిత్రకారులు సుల్తాన్ ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నారు. సుల్తాన్ పౌరజనాన్ని దౌలతాబాద్కు తరలి వెళ్లాలని ఆదేశించాడని రాశారండి. కానీ ఇది సత్యం కాదని ఆధునిక చరిత్రకారుల భావన. కేవలం ప్రభుత్వ ఉద్యోగులను, కార్యాలయాలను మాత్రమే దౌలతాబాద్ తరలించాలని సుల్తాన్ తన ఆదేశాల్లో పేర్కొన్నాడు. దౌలతాబాద్ నగరంలో వీరికై అన్ని వసతులు ఏర్పాటు చేశాడండి. సామ్రాజ్య సరిహద్దులపై శత్రువుల దాడులు తీవ్రతరం కావడం, దౌలతాబాద్ వాతావరణం సుల్తాన్కు సరిపడినందువలన తిరిగి క్రీస్తు శకం 1335లో రాజధాని ఢిల్లీకి మళ్ళీ మార్చాడండి. దీనివల్ల ఖజానాపై అదనపు భారం పడింది. ఇది ప్రజా ఆగ్రహానికి దారితీసిందండి. ఇక మూడో సంస్కరణ చూస్తే రాగి నాణేల ముద్ర అండి, టోకెన్ కరెన్సీ. 1329 నుండి 1330 కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాను అధిష్ఠించే నాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జటెల్ వంటి నాణేలు వాడుకలో ఉన్నాయండి. కానీ అదే కాలంలో బంగారము, వెండి లోహాలు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికే సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కానీ స్పష్టమైన మార్గనిర్దేశాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణేలు ప్రతి కంసాల ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణేలు మార్కెట్లో చలామణి అయ్యాయండి. చివరికి ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన పరిపాలనా కాలంలో సామ్రాజ్యాన్ని విస్తరించడానికే కృషి చేశాడు. చైనా, ఖోరసాన్లపై దండెత్తి విఫలమయ్యాడు. దక్షిణాపథంలో తిరుగుబాట్లు చెలరేగాయి. వరంగల్లో మున్సూరి రాజ్యము, కర్ణాటక అనుగొందిలో విజయనగర రాజ్యము, గుల్బర్గాలో బ్రాహ్మణీ రాజ్యము వెలిసాయండి. అలాగే సింధ్, ముల్తాన్లో కూడా తిరుగుబాట్లు జరిగాయి. క్రీస్తు శకం 1351లో గుజరాత్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్ళిన సుల్తాన్ దట్టా వద్ద తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయాడు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన లేన్ ఫుల్ సుల్తాన్ మరణంతో అతని బాధ ప్రజలకు అతని బాధ తప్పాయని, అతని మరణానికి విచారించిన వారు లేరని పేర్కొన్నాడు. ఇక మహమ్మద్ బిన్ తుగ్లక్ కొత్త ఆలోచనలకు, కొత్త పథకాలకు ప్రతిరూపంగా కీర్తించబడ్డాయి. ఇతని పరిపాలనా కాలంలో వెండి, బంగారు లోహాలకు కొరత ఉన్నందువల్ల రాగి నాణేలు ముద్రణకు పూనుకున్నాడు. చరిత్రకారులు ఇతన్ని ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్ అని వర్ణించారండి. సుల్తాన్ ముద్రించిన రాగి నాణేల ముద్రణ నిర్దిష్ట టంకశాల నుంచి నిర్దిష్ట ఆకారాల చిహ్నాలతో ముద్రించలేదు. దీనివల్ల మార్కెట్లో నకిలీ రాగి నాణేలు భారీగా వాడుకలోకి వచ్చాయండి. తన తప్పును గ్రహించిన సుల్తాన్ సరిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ అతని పథకం విఫలమైంది. తర్వాత చూస్తే మనకు ఫిరోజ్ షా తుగ్లక్ అండి. క్రీస్తు శకం 1351 నుండి 1388 వరకు ఉంది. తుగ్లక్ వంశ సుల్తాన్లో రెండవ వాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి రజబ్ కుమారుడు అండి. ఫిరోజ్ షా తుగ్లక్ క్రీస్తు శకం 1351లో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. ఇతని తల్లి అబోహర్ రాజపుత్ర ఆడపడుచైన బీబీ నైలా. సామాన్య ప్రజలు ఇతన్ని తండ్రిగా ఆరాధించేవారండి.
మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ఫిరోజ్ షా తుగ్లక్ రాజ్య నిర్వహణలో, సైనిక వ్యవహారాలలో శిక్షణ పొందాడండి. ఇతడు ఇస్లాం మత సిద్ధాంతాలను ప్రగాఢంగా విశ్వసించాడు. చాలా వరకు యుద్ధాలను ప్రోత్సహించలేదు. ఫిరోజ్ షా పరమత సహనం లేనివాడు. షరియత్ ప్రకారం రాజ్యపాలన చేశాడు. ఇక చూస్తే ఖలీఫా నుంచి నయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదుని పొందాడండి. ఖాన్ ఈ జహన్ మక్బూల్ ఇతని ప్రధానమంత్రి. క్రీస్తు శకం 1370 వరకు ఈ పదవిని నిర్వచించి పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడండి. ఫిరోజ్ షా తుగ్లక్ అంతరంగిక విధానం ముఖ్య లక్ష్యం శాంతియుత పద్ధతుల ద్వారా ప్రజా సంక్షేమానికి పాటుపడడం. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా సంస్కరణల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో చేయబడ్డాయి. వారు చెల్లించాల్సిన రుణాలను, పన్నులను రద్దు చేశాడండి. న్యాయ నిర్వహణలో ఇస్లామిక్ న్యాయ స్మృతిని అమలు చేశాడు. చిన్న పెద్ద నేరాలకు విధించే శిక్షను తగ్గించాడు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం సుల్తాన్ కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు. నీటిపారుదల వసతులను అభివృద్ధి పరిచాడండి. యమునా నది నుంచి ఫిరోజాబాద్కు, సెట్లేజ్ నది నుంచి గగర్ వరకు, మాండవా నుంచి హిస్సార్ వరకు నీటి కాలువలు తవ్వించాడండి. ఫిరోజాబాద్, జాన్పూర్, ఫతేహాబాద్, హిస్సార్ అనే కొత్త పట్టణాలు నిర్మించాడు. భూమి శిస్తును న్యాయబద్ధంగా వసూలు చేశాడు. జాగీర్దారీ పద్ధతిని పునరుద్ధరించాడండి. సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని రద్దు చేశాడు. పేదల సంక్షేమానికై దివాన్ ఈ ఖైరత్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయించాడు. దీని లక్ష్యం పేదలకు, వితంతులకు, అనాథులకు అన్ని రకాల సహాయం అందించడం. ఢిల్లీలో దారుల్ షిఫా అనే వైద్యశాల నిర్మించాడండి. బాటసారుల, యాత్రికుల సౌకర్యార్థం 200 సారాయిలు నిర్మించాడండి. బానిసల పోషణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ పరమత సహనం ప్రదర్శించలేదు. హిందువులపై జిజియా పన్ను వసూలు చేశాడు. ఒరిస్సాపై దండెత్తి ప్రసిద్ధి జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు. ఆదా, బిక్ అనే 2 కొత్త నాణేలను మరియు వెండి, రాగి మిశ్రమ లోహంతో ముద్రించాడు. ఇక చూస్తే ఫిరోజ్ షా తుగ్లక్ గొప్ప కవి అండి. తన స్వీయ చరిత్రను ఫతూహత్ ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో రాశాడండి. అతని ఆస్థానంలో బరౌని, సిరాజ్, ఆఫీఫ్ వంటి ప్రసిద్ధ చరిత్రకారులు, అలాగే జలాలుద్దీన్ రూమి వంటి గొప్ప వేదాంతులు ఆదరణ పొందారండి. ఫిరోజ్ షా తుగ్లక్ గొప్ప సేనాపతి కాదు. దక్కన్ మరియు బెంగాల్, సింధులపై చేసిన దాడులు విఫలమయ్యాయి. క్రీస్తు శకం 1361-62లో నాగర్ కోటపై దండెత్తి విజయం సాధించాడు. ఇస్లాం మత సూత్రాలను అనుసరించి పరిపాలించాడు. క్రీస్తు శకం 1388లో సుల్తాన్ మరణించాడు. ఇతని వారసులు అసమర్థులు. 1389లో తైమూర్ దండయాత్ర తుగ్లక్ సామ్రాజ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. చివరికి కిజిర్ ఖాన్ చిట్ట తుగ్లక్ సుల్తాన్ దౌలత్ ఖాన్ అంతమొందించి ఢిల్లీకి క్రీస్తు శకం 1414లో సయ్యద్ వంశాధికారాన్ని స్థాపించాడు. ఇక నెక్స్ట్ మనం చూస్తే తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశం అండి. సయ్యద్ వంశం క్రీస్తు శకం 1414 లేదా 15 నుండి 1451 వరకు పరిపాలించారండి. వీరు అరబ్బులండి. సయ్యద్ వంశ స్థాపకుడు కిజిర్ ఖాన్ 6 ఏళ్ల పాటు అంటే 1421 వరకు ఢిల్లీని పరిపాలించారు. ఇతని కాలంలో మాల్వా, గుజరాత్, జానాపూర్ పాలకులు తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నారు. క్రీస్తు శకం 1421లో అనారోగ్యంతో సుల్తాన్ మరణించాడండి. ఇతను వారసులైన ముబారక్ షా, మహమ్మద్ బిన్ ఫరీద్, అలం షా మొదలైన వారు క్రీస్తు శకం 1457 వరకు పరిపాలించారండి. వీరంతా సమర్థులు కారు. ఢిల్లీ సామ్రాజ్యం పతన వ్యవస్థకు చేరుకుంది. చివరకు క్రీస్తు శకం 1451లో బహ్లూల్ లోడి లాహోర్ సర్హింద్ గవర్నర్ చిట్ట సయ్యద్ వంశపాలకుడైన అలావుద్దీన్ అలం షాను అంతమొందించి లోడీ వంశాన్ని నెలకొల్పారండి. చూడండి, బహ్లూల్ లోడి సయ్యద్ వంశస్థుల పాలనలో లాహోర్ మరియు సర్హింద్కు గవర్నర్గా ఉండేడండి. గవర్నర్గా పనిచేసేవాడు. ఆయన అలావుద్దీన్ అలం షాను అంతమొందించి లోడీ వంశాన్ని స్థాపించాడండి. ఇక లోడీ వంశం చూస్తే క్రీస్తు శకం 1451 నుండి 1526 వరకు పరిపాలించారు. వీరు ఆఫ్ఘనిస్తాన్లు అంటే. ఢిల్లీ సుల్తాన్లో లోడీలు చివరివారు. వీరు ఆఫ్ఘన్లు. 3 సుల్తాన్లు పరిపాలించారు. బహ్లూల్ లోడి, ఈయన కాలం 1451 నుండి 1489 వరకు. అలాగే సికిందర్ లోడి,
1489 నుండి 1517 వరకు. వాచ్ చివరగా ఇబ్రహీం లోడి 1517 నుండి 1526 వరకు సుమారు 75 ఏళ్ల పాటు ఢిల్లీ కేంద్రంగా పరిపాలన చేశాడు. బహ్లుల్ లోడి పతనా వ్యవస్థలో ఉన్న ఢిల్లీ సుల్తాన్ల అధికారాన్ని పునరుద్ధరించడానికి కృషి చేశాడు. జాన్పూర్ పాలకుని ఓడించి సుల్తాన్ అధికారాన్ని నెలకొల్పాడు. సికిందర్ షా లోడి కాలంలో గ్వాలియర్, బీహార్పై లోడీలు అధికారం పునరుద్ధరించబడింది. క్రీస్తు శకం 1504లో రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చారండి. అవినీతి నంచుగొండే అధికారులను శిక్షించారు. ఇతను గొప్ప పండితుడు మరియు పరమత సహనం లేనివాడండి. క్రీస్తు శకం 1517లో చిట్ట చివరి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడి ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించాడు. ఇతడు దూరదృష్టి, పట్టుదల, కార్యదక్షత లేని అసమర్థ సుల్తాన్ అండి. ప్రజల అభిమానం పొందలేకపోయాడు. ఇతని కాలంలో ఢిల్లీ సుల్తాన్లలో తిరుగుబాట్లు జరిగాయండి. పంజాబ్ గవర్నర్గా పనిచేస్తున్న దౌలత్ ఖాన్ ఇబ్రహీం మామగారైన అవన్ ఖాన్లు బాబర్ను భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానించారండి. మొఘలులు భారతదేశంపైకి దండెత్తమని పిలిచింది ఎవరంటే చూడండి, దౌలత్ ఖాన్ మరియు అలం ఖాన్లండి. బాబర్ తన సైన్యంతో భారతదేశంపై దండెత్తి క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21న పానిపట్ మైదానంలో జరిగిన చారిత్రక యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశంపై మొఘల్ వంశాధికారాన్ని నెలకొల్పాడు. ఇదే ఫస్ట్ పానిపట్ యుద్ధం అండి. మనం ఇప్పుడు చూస్తే ఇంకా ఢిల్లీ సుల్తాన్ పతనానికి కారణాలు చూద్దామండి. క్రీస్తు శకం 1206లో కుతుబుద్దీన్ ఐబక్తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తాన్ పాలన సుమారుగా 320 ఏళ్ల పాటు కొనసాగిన ఇబ్రహీం లోడితో క్రీస్తు శకం 1526లో ముగిసింది. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 వంశాల పరిపాలన కొనసాగింది. సుల్తాన్ పతనానికి అనేక కారణాలు దోహదం చేశాయి. ఆ కారణాలు చూస్తే సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ సుల్తాన్లు అన్ని ప్రాంతాలపై కేంద్ర అధికారాన్ని సమర్థవంతంగా చెలాయించలేకపోవడం. ఇక రెండోది చూస్తే సుల్తాన్లు స్వార్థపూరిత విధానాలు మరియు సర్దారుల తిరుగుబాటు. చూడండి, చహలగనీ వ్యవస్థ ఉంది కదండి, చహలగనీ వ్యవస్థ. అలాగే స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడము, హిందూ మత వ్యతిరేక విధానాలు మరియు రాష్ట్ర పాలకుల తిరుగుబాట్లు, అలాగే సైన్యంలో క్షీణించిన పట్టుదల. మహమ్మద్ బిన్ తుగ్లక్ విధానాల్లో వైఫల్యం అవడం, అలాగే తైమూర్ దండయాత్రలు, దక్షిణాపథంలో వెలమ, రెడ్డి, విజయనగర, బ్రాహ్మణి రాజ్యాలు ఏర్పడడం, అలాగే మితిమీరిన పన్నుల భారము, ముస్లింల వర్గాల్లో కొన్ని విభేదాలు అనేవి మొదలయ్యాయి. ఇక ఢిల్లీ సుల్తాన్ కాలంలో రాజ్య నిర్వహణ ఏ విధంగా సాగిందంటే, ఢిల్లీ సుల్తాన్లు సామ్రాజ్యాన్ని రాజ్యంగా, రాజ్యాన్ని యక్తాలుగా, యక్తాలని సిక్కుగా, సిక్కుని పరగణాలుగా, పరగణాలను గ్రామాలుగా విభజించారండి. అంటే కొన్ని గ్రామాలను కలిపి పరగణాలుగా, పరగణాలను కలిపి సిక్కుగా, సిక్కుని కలిపి యక్తాలుగా, యక్తాలన్నీ కలిపి రాజ్యంగా, రాజ్యంని సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారండి. ఇక సామ్రాజ్యానికి అధిపతి చక్రవర్తిగా ఉంటాడండి. అలాగే రాజ్యంకి అధిపతి యువరాజు ఉంటారండి, లేదా గవర్నర్ ఉంటారండి. యక్తాక యొక్క అధికారిని ముక్తిదార్ అంటారండి. అలాగే సిక్ యొక్క అధికారిని సిక్కిదార్, అలాగే పరగాణ యొక్క అధికారిని అమీల్ అని, గ్రామం యొక్క అధికారిని చౌకీదార్ అని వీళ్ళు పిలవడం జరిగిందండి. ఇక ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్య విస్తరణ నిర్వహణ చూస్తే, ఢిల్లీ సుల్తాన్లు ఇస్లామిక్ సాంప్రదాయము, షరియత్ ప్రకారం రాజ్యాన్ని పరిపాలించారండి. సుల్తాన్లు భూతలంపై భగవంతుని ప్రతిరూపంగా భావించారండి. చూడండి, బాల్బన్ ఏం చెప్పాడండి, నేనే భగవంతుని యొక్క నీడగా చెప్పాడండి. అలాగే వారసత్వ తగాదాలు తరచూ జరిగాయి. బలవంతులదే రాజ్యం అన్న వ్యవస్థ కొనసాగింది. సుల్తాన్ నిరంకుశుడు, సర్వాధికారాలు అతడివే. ఇక మంత్రివర్గం చూస్తే వజీర్, దివాన్-ఈ, అరీజ్, దబిర్-ఈ మామాలిక్, దివాన్-ఈ రిసాలత్ అనే 4 మంత్రులు ఉన్నప్పటికీ వారు కేవలం సుల్తాన్ యొక్క ఆదేశాలను మాత్రమే పాటించేవారు. ఇతర ముఖ్య అధికారుల్లో సదర్ ఉస్ షుదౌర్, ఖవాజీ, బరీద్-ఈ మాములిక్ పేర్కొదగిన వారు. ఇల్టుట్మిస్ తన సామ్రాజ్యాన్ని యక్తాలనే రాష్ట్రాలుగా విభజించారండి. ఇల్టుట్మిస్ రాజ్యాన్ని
ఇక్తాలుగా విభజించారండి. ఇక్తాదారీ పద్ధతి అనేది ప్రవేశపెట్టారండి. ఇక్తా అంటే రాష్ట్రం, ఇక్తాకి అధిపతి ఇక్తాదార్ అండి. ఇతరులనే నాజిం, ముక్తి లేదా వాలి అని పిలిచేవారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వీరు పనిచేసేవారు. ప్రతి ఇక్తాదార్ నిర్ధారించిన సంఖ్యలో సైన్యాలను పోషించేవాడు. వీరి నిర్వహణకై కొన్ని గ్రామాలను వాటి ఆదాయాన్ని ఇక్తాదార్కి ఇచ్చేవాడండి. అంటే ఇక్తాదార్లు అనేవారు సైన్యాన్ని పోషించాలండి. వారికి జీతాలు ఏమి ఉండవండి. కొన్ని గ్రామాలను వారికి ఇచ్చి ఆ గ్రామాల్లో పన్నులు వసూలు చేసుకోవాలండి వాళ్ళు. ఆ వచ్చిన ఆదాయంతో వారు సైన్యాన్ని అనేది పోషించి రాజుకి యుద్ధాల సమయంలో సహకరించాలండి. అలాగే ఇక్తాలను తిరిగి సుల్తాన్ సిక్లుగా విభజించారండి. సిక్కీదార్ అనే అధిపతి సిక్లను పరగణాలుగా వర్గీకరించారండి. పరగణా స్థాయిలో అమీన్, మున్సిబ్, కానుంగో, కోశాధికారి, ఖరూఖూన్, గుమస్తాలు ముఖ్య ఉద్యోగులండి. గ్రామమే ఈ కాలంలో అతి చిన్న పరిపాలన విభాగం. కొన్ని గ్రామాలలో వారసత్వంగా వచ్చే చౌదరీలు, పట్వారీలు, ముకద్దములు, అలాగే చౌకీదారులు వివిధ బాధ్యతలు నిర్వహించేవారు. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో భూమి శిస్తే ముఖ్య ఆదాయం. హిందువులపై విధించిన జిజియా పన్ను కూడా భారీ ఆదాయాన్ని చేకూర్చేది. సైన్యాల పోషణకు ఎక్కువ ఆదాయం ఖర్చు అయ్యేది. సుల్తాన్ అంతాపన నిర్వహణ ఖర్చు భారీగా ఉండేది. సుల్తానే సామ్రాజ్యంలో ఉన్నత న్యాయాధీశుడండి. అతని మాటే శాసనం. శిక్షలు కఠినంగా అమలు చేసేవారు. పోలీస్ వ్యవస్థ లేదు. శాంతి భద్రత పరిరక్షణ సైన్యం చూసేది. ఇక ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సమాజము, ఆర్థిక వ్యవస్థ, అలాగే సంస్కృతిని పరిస్థితి. సమకాలీన చరిత్రకారులైన ఆల్ బెరూని, అమీర్ ఖుస్రో, బరాని, అలాగే యసామి, ఫెరిస్టా, అఫీఫ్, ఇబాన్ బటూటా మొదలైన వారు రచనలు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను, అలాగే వారి సంస్కృతి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తున్నాయండి. ఆనాటి సమాజంలో అధిక శాతం జనాభా హిందువులే ఉండేవారండి. వారి ఆచారాలు, జీవనశైలి ముస్లింల అధికార స్థాపనతో గణనీయంగా ప్రభావితం అయ్యాయి. రాజపుత్రులు హిందూ ధర్మ సంరక్షణకు, దేశ రక్షణకు చివరి వరకు పోరాడారు. స్త్రీకి సమాజంలో రక్షణ, గౌరవం కల్పించడానికి కృషి చేశారు. అయినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, సతీ పద్ధతి, వరకట్నం వంటి దురాచారాలు ఉన్నాయండి. భారీ ఎత్తున మత మార్పులు జరిగాయండి. జన్మ, పునర్జన్మ, మోక్షం, పాపపుణ్యం మొదలైన వాటి పట్ల ప్రజలకు నమ్మకం ఉండేది. ఇస్లాం మత సామాజిక జీవన విధానం భారతీయుల జీవన శైలిని, అలాగే ఆహారపు అలవాట్లను, వస్త్రాలంకరణ పద్ధతిని, గృహ నిర్మాణ పద్ధతులను ప్రభావితం చేసిందండి. హిందువులు కూడా బానిసలను పోషించే అలవాటు చేసుకున్నారు. పర్దా పద్ధతి ముస్లిం వర్గాల్లో మన్నన పొందింది. జౌహర్ ఆచారం రాజపుత్రుల్లో గౌరవం పొందింది. హిందూ దేవాలయాలు తీవ్రంగా నష్టపోయాయండి. అనేక దేవాలయాలు కొల్లగొట్టబడ్డాయి. వాటి స్థానంలో మసీదు నిర్మాణాలు జరిగింది. భక్తి సూఫీ ఉద్యమకారులు బోధనలు కొంతవరకు హిందూ ముస్లిం వర్గాలలో సోదరభావాన్ని పెంపొందించడానికే దోహదం చేశాయి. సమాజంలో బహుభార్యత్వం సాధారణమైంది. నైతిక విలువలు క్షీణించేయండి. ఇక ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు చూస్తే భారతదేశం ముస్లింల దాడులకు ముందు అపార సిరి సంపదలతో తులతూగుతూ ఉండేదండి. కానీ వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఆల్ బెరూని, ఇబాన్ బటూటా, మార్కోపోలో మొదలైన వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్ హబీబ్, ఆచార్య యసీఫ్ హుస్సేన్, డాక్టర్ సతీష్ చంద్రుల రచనలు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయండి. అలాగే వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి. చేతి వృత్తులు, కుల వృత్తులు ఆదరణ పొందాయండి. అనేక కొత్త పట్టణాలు నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందండి. ఇక చూస్తే ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు పుష్కలంగా పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించారు. ఇబాన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి సారవంతమైన ప్రాంతాలలో రైతులు ఏడాదికి 3 పంటలు కూడా పండించారని పేర్కొన్నారండి. ఇక ఢిల్లీ సుల్తాన్ల యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, అధిక పన్నుల భారము ప్రజలను పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంతమందికి జీవనభృతి కల్పించింది.
సామాన్య ప్రజానీకం దుర్లభ జీవనం గడిపారండి. ప్రజలపై ఢిల్లీ సుల్తాన్లు విపరీత పన్నులు విధించారు. కొన్ని ప్రాంతాలలో లోహ పరిశ్రమలు కొనసాగింది. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంత మేరకు సైనికుల సంక్షేమానికి ఉపయోగపడ్డాయండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ భూమి శిస్తు, టోకెన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. ఇక స్వదేశీ విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. ఢిల్లీ సుల్తాన్లు బెంగాల్ నుంచి మేలు రకం బియ్యం మలబార్ గుజరాత్కు సరఫరా చేయడమైంది. బెంగాల్ నుంచి మేలు రకం బియ్యం మలబార్ మరియు గుజరాత్కు సరఫరా చేయడమైంది. గోధుమలు అవధ్, ఖారా, అలహాబాదులలో భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. ఎడ్ల బండ్లపై, గుర్రాలపై సరుకుల రవాణా జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధు ముఖ్యమైన వర్తక కేంద్రాలండి. ఢిల్లీ సుల్తాన్ యొక్క కాలంలో ముఖ్య వాణిజ్య కేంద్రాలు చూస్తే ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధు ముఖ్యమైన వర్తక కేంద్రాలండి. తూర్పు ఆసియా దేశాలతో, చైనాతో విదేశీ వర్తకం కొనసాగేది. జటల్, టంకా ప్రధాన నాణేలు. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాన్యాలు, అలాగే స్థిరాస్తులు కలిగి ఉండేవి. ముస్లిం దాడుల వల్ల హిందూ మత సంస్థలు ఆర్థిక స్థితి బాగా క్షీణించిందండి. ముస్లిం దాడుల వల్ల హిందూ మత సంస్థలు ఆర్థిక స్థితి క్షీణించింది. ఇక ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మతం చూస్తే ఇస్లాం మత వ్యాప్తికి సుల్తాన్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనివల్ల హిందూ మతం గత వైభవాన్ని కోల్పోయింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ద్వేషభావాలు పెళ్లిబిక్కాయి. భక్తి సూఫీ ప్రబోధకులు ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి మానవతా విలువలను, సోదర భావాలను ప్రచారం చేశారు. వీరిలో రామానందులు, కబీర్, గురునానకులు కృషి ప్రశంసనీయం. వీరంతా భగవంతుడు ఒక్కడే అని, మానవులంతా సమానులే అని, హిందూ ముస్లిం రామ్ రహీం ఒకడేనని ప్రచారం చేశారు. భక్తి సూఫీ ప్రబోధకులు కృషి గురించి మనం తర్వాతి అధ్యయనంలో తెలుసుకుంటామండి. ఇక ఢిల్లీ సుల్తాన్ కాలంలో సాహిత్యము, అలాగే వాస్తు శిల్పకళలు చూద్దామండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఏరియాలోని మ్యాక్సిమం బిట్లు రావడానికి అవకాశం ఎక్కువ అండి. ఢిల్లీ సుల్తాన్లో అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషకు ఆదరణ కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలు సుల్తాన్ల ఆదరణ, పోషణ పొందాయండి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలు కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠీ, కన్నడ, తమిళ్, మైథిలి, బెంగాలీ భాషలు అభివృద్ధి సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకునే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవతా విలువలను ప్రబోధించారు. దీంతో వారిలో సోదరభావం పెరిగిందండి. ఇక బానిస వంశ సుల్తాన్లైన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టాడండి. దీనిని అతని నమ్మిన బంటైన ఇల్టుట్మిస్ పూర్తి చేశాడు. అజ్మీర్లో దాహీదిన్కా జాన్పూర్ నిర్మించాడండి. కుతుబ్ మినార్ ఎత్తు 225 అడుగులండి, మీటర్లు కాదు. ఫిరోజ్ షా తుగ్లక్ దీనిని మరమ్మతులు చేయించాడు. ఇల్టుట్మిస్ దీనిని 4 అంతస్తులుగా నిర్మించాడండి. ఇక ఢిల్లీ సుల్తాన్ యుగంలో భారతదేశం ఒక కొత్త తరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకుంది. ఢిల్లీలో అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్లో ఢిల్లీ సుల్తాన్లు వారి అధికారాలు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారండి. ఇస్లామిక్ వాస్తుకళ ఈ లక్షణాలు చూస్తే ఆర్చ్, డోమ్ అంటే, అలాగే సున్నపు మట్టిని గచ్చిగా వాడటం, రాతిని జిప్సం వాడటం, అలంకరణ. అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రులు, వాస్తుశిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారండి. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువత్ ఉల్ ఇస్లాం మసీదు ఒక గొప్ప కట్టడంగా చెప్పచ్చు. అలాగే కుతుబ్ మినార్ ఒక మహోన్నత కట్టడంగా చెప్పచ్చు. దీని నిర్మాణ లక్ష్యం నమాజ్ కోసం, ఇరుగు పొరుగు ముస్లింలు ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి ఫెర్గూసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు. అలావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాను, ఢిల్లీలో నిజాముద్దీన్ జౌలియా మసీదును నిర్మించాడు. సిరి పట్టణాన్ని అలావుద్దీన్ ఖిల్జీ కట్టించాడండి. చూడండి, అలావుద్దీన్ ఖిల్జీ ఏమేం చేశాడంటే అలై దర్వాజాను, అలాగే నిజాముద్దీన్ జౌలియా మసీదును, సిరి పట్టణాన్ని అలావుద్దీన్ నిర్మించాడండి. అలాగే తుగ్లకాబాద్ను గియాజుద్దీన్ తుగ్లక్ కట్టించాడండి. ఇబాన్ బటూటా ఇక్కడి రాజప్రసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడండి.
ఇక చూస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ దౌలతాబాద్ సమీపంలో జహన్పానా అనే కొత్త పట్టణాన్ని నిర్మించాడు. నసీముద్దీన్ లాల్ గుంబద్ అనే భవనాన్ని కట్టించాడండి. ఢిల్లీలోని మోతీ మసీదును సికింద్రలోని వజీరైన ముబారక్ షా కట్టించాడు. ఇది గుర్తెట్టుకోండి, ఎందుకంటే చక్రవర్తి కట్టించలేదని, అతను వజీరైన ముబారక్ షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇండో ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ రూపుదిద్దుకుంది. భారతదేశంలో ముస్లింల అధికార స్థాపన అనేక రంగాలను ప్రభావితం చేసిందండి. ముఖ్యంగా హిందూ మతం ఆచారాలు, వ్యవహారాలను, విద్యా విధానమును, వాస్తు శిల్పకళ తీవ్రంగా మార్పునకు లోనయ్యాయి. కాలగమనంలో హిందూ ముస్లిం వర్గాల మధ్య సఖ్యత, సర్దుబాటుకు మార్గమైందండి. ఓకే ఫ్రెండ్స్, దీంతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో 8th లెసన్ని చెప్పుకుందాం.